ఈరోజు మనం ఉదయకాల ఆశీర్వాదం, ఉదయకాలం లేవడం ద్వారా దేవుని ఆశీర్వాదాలని మనం శిలువ ధ్యానాల్లో ప్రతిదినం కూడా మీకు ఉదయకాల ఆశీర్వాదం, మరి నామము, వాగ్దానము, ఆదేశము, ఒక ప్రార్థన మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా ఉదయకాల ఆశీర్వాదం చూడండి. ఉదయం లేవడం ద్వారా వచ్చే దీవెన. యెషయా 50, బుక్ ఆఫ్ యెషయా 50th చాప్టర్ 4th verse. యెషయా 54వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. హల్లెలూయా. వినుబుద్ధి ఎప్పుడు పొందుకుంటున్నాడు ఈ దేవుని సేవకుడు? ఉదయమున పొందుకుంటున్నాడు ఈ దేవుని సేవకుడు. ఎందుకంటే దేవుడు ఆ సేవకునితో మాట్లాడాలి, దేవుని మాటలతో నింపబడి అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు. ఎప్పుడు పొందుకుంటున్నాడు ఈ దీవెనంటే ఉదయకాలముననే లేచి మరి దేవుని మాటలు వింటున్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. హల్లెలూయా. ఉదయం లేసే కాపర్ల దగ్గరే మీరు వెళ్ళండి దయచేసి, ఎందుకంటే వారు దేవుని మాటలు నింపుకొని మీకు ఇస్తారు. చాలా లేట్ లేస్తారంట కొందరు సేవకులు, కాపర్లు. ఉదయం లేవమని అయితే ఉన్నది వాక్యంలో, దేవుని స్తోత్రం. ఉదయమే లేచి మరి దేవుని ప్రజలు మన్నాను ఎప్పుడు కూర్చుకున్నారండి? కొద్దిగా ఆలస్యం అయితే మన్నా ఏమైపోయింది? కరిగిపోయిందంట. కరిగిపోయిందండి, మన్నా దొరకదన్నమాట. సో దేవుణ్ణి మన్నా పరలోకం నుండి దిగి వచ్చే జీవాహారమును భుజించాలంటే ఉదయమే లేవాలి, దేవుణ్ణి అడగాలి. శక్తి, చాలామందికి శక్తి ఉండదు, లేవలేరు అనమాట. అంటే కొన్ని శరీర రుగ్మతలు ఉంటాయి, మరి దినమంతా పనిచేసి అలసిపోతారు. ఇవన్నీ అందరికి ఉండే సమస్యలండి, మీకు మాత్రం కాదు, అందరికి ఉండే సమస్యలే. కానీ మీకు స్పెషల్ బ్లెస్సింగ్ రావాలంటే మీరు తప్పకుండా ఇవన్నీ దులుపుకొని ఉదయము లేవాలి. శక్తి అడిగి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి. దేవుని స్తోత్రం. ఉదయకాల ఆశీర్వాదం మీకు 40 ఆశీర్వాదాలు, ఉదయకాల ఆశీర్వాదాలు సిద్ధపరిచి తప్పకుండా దెబోరా స్వరంలో ప్రింట్ చేస్తాం. అది మీ బైబిల్లో చివరి పేజీలో అతికించుకొని ప్రతిదినం చదవండి. మరి దేవుడు అలాంటి స్వభావాన్ని, అలవాటును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక ప్రార్థన అండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ మనోహ ప్రార్థన చేస్తున్నాడు. మనోహ ఎవరంటే సంసోను తండ్రి ప్రార్థిస్తున్నాడు. 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడు జోరియా పట్టణస్థుడు అయిన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గుడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. గుడ్రాలకు దేవుని వాక్యం వచ్చింది. నువ్వు గుడ్రాలువే, నీకు కానుపు లేదు, నీకు పిల్లలు లేరు, అయినా దేవుని వాక్యం ఆమెకు వచ్చింది. ఏమని వచ్చిందంటే నువ్వు గుడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందు. హల్లెలూయా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా అపవిత్రమైనది ఏని నేను తినకుండము, నీవు గర్భవతివై కుమారుని కందు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టిన ఆమెతో అనగా. అంటే మనోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షమై ఇవన్నీ మాట్లాడుతుంది. దాని తర్వాత మనోహ భార్య తన భర్తకు చెప్తుంది. భర్త ఈ బిడ్డ గురించి విన్నప్పుడు ఆ బిడ్డ పుట్టక ముందే ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానికి మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాకు వేడుకొను. పుట్టినాకనే చాలామంది ప్రార్థన చేయరు పిల్లల కొరకు. పుట్టినాక పిల్లల కొరకు ప్రార్థన చేయమని ఎంత చెప్పినా పిల్లల కొరకు ప్రార్థన చేయరు. యేసుప్రభు ఏమంటాడు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తము ఏడవండి. ప్రతి దినం ప్రార్థించాలి మన బిడ్డలకు, అది మన బాధ్యత. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ప్రేయర్. అసలు బిడ్డలే పుట్టలేదు, ఇంకా పుట్టబోవు బిడ్డ కొరకు మనోహ, ఆ బిడ్డను నేను ఎలా పెంచాలి, నేను ఏమేమి చేయాలి ఆ బిడ్డ కొరకు అంటే దేవుని మాట వచ్చింది, అది మాట తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఆ పుట్టబోవు బిడ్డను నేను ఏ విధంగా పెంచాలి, నీ కొరకు నేను ఎలాగో నాజరు చేయాలి, ప్రత్యేకింపబడి పెంచాలి, నాకు డైరెక్షన్ కావాలి, నాకు ఆలోచన కావాలి, నీ తలంపులో నాకు దయచేయి, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఒకసారి చదువుదాం. 8వ వచనం. న్యాయాధిపతులు 13:8. జడ్జెస్ 13 చాప్టర్ 8th verse. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు
దయచేయి. హల్లెలూయా. పుట్టబోకముందే ప్రార్థన, పుట్టినాక ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. గర్భము ధరించినప్పుడు ఆ 9 నెలలు కూడా కొందరు తల్లులు గర్భంలో ఉన్న బిడ్డ కొరకు మొరపెడుతూ ఉంటారు. కానీ దేవుడు తప్పకుండా ఈ ప్రార్థనలన్నీ కూడా అంగీకరిస్తే తప్పకుండా మన పిల్లల కొరకు ప్రార్థించుకోవాలి. ఏ కీడు తగలకుండా మన బిడ్డలను దేవుడు కాపాడాలంటే, మంచి భవిష్యత్తులు ఇవ్వాలంటే, మంచి సంబంధాలు ఇవ్వాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. చూడండి, ఇలాంటి అపాయాలు, హఠాన్ మరణాలు, విపత్తులు కాకముందే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కీడులో పడకుండా నువ్వేం చేయాలి? ప్రార్థన. శోధనలో పడకుండా నువ్వేం చేయాలి? మెలుకోగలిగే ప్రార్థన. అందరు ప్రార్థన చేస్తారు పడినాక, శోధనలో పడినాక ప్రార్థన చేస్తారు. లబోలబు మొత్తుకుంటారు, నెత్తి కొట్టుకుంటారు, పొరులుతూ ఉంటారు, కేకలు వేస్తుంటారు. కాదు, యేసు ప్రభు మనకు ఏమని నేర్పించినాడు? మీరు శోధనలో ప్రవేశించగా ఉండునట్లు మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. ప్రతిదినం ప్రార్థించాలి. పిల్లల కొరకు, నీ ఇంటి కొరకు, రాకపోకల కొరకు. దేవా చూడండి, ఇవన్నీ గింగురు అనేంత కీడు నీ చెవులకు వినబడకుండా కూడా నువ్వేం చేయాలి? ముందుగానే ప్రార్థన చేసుకోవాలి. బిడ్డ పుట్టక ముందే మనోహ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ బిడ్డ ఇంకా గర్భమే దాల్చలేదు, ఇంకా ఏం కాలేదు, కానీ ఈ స్ప్రేయింగ్ బిఫోర్. దేవా, ఈ బిడ్డ అరే నాకు ఇవ్వబోతున్నావు, నమ్ముతున్నాడు. తప్పకుండా ఈ బిడ్డను నాకు ఇస్తావు, కాబట్టి ఈ పుట్టబోయే ఈ బిడ్డను నేను ఏ విధంగా పెంచాలి, నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నామము 107వ కీర్తన 1వ వచనం. Psalms 107 1st verse. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిత్యము. ఇక్కడ నామము ఏంటంటే నామం దయాళుడు, ఫుల్ ఆఫ్ కైండ్నెస్, మర్సీ. అంటే ఆయన దయగలవాడు. చాలామంది ఉపవాసం ఉన్నారు, దేవుడు దయగలవాడు. మీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు. మీరు ఆహారం మానుకొని దేవుని సన్నిధిలో కనిపెడుతుంటే దేవునికి ఏం కలుగుతుందో తెలుసా? దయ. హల్లెలూయా. కన్న దేవునికి అంతకంటే ఎక్కువ బాధ కదా, నీవు ఆహారం తినకుండా దేవుని వెతుకుతున్నావు. మరి కొందరు నాన్ వెజిటేరియన్ మానేస్తున్నారు. ఏ రీతిగా నువ్వు దేవుని వెతికినా దేవుని దయ, దేవుని కనికరం నీ ప్రార్థనల మీద తప్పకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని దయ నీ మీదకి రావాలి, దేవుని కనికరం నువ్వు పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలంటే మరే మార్గం లేదు, కనిపెట్టి ఆయన కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే వారి పట్ల ఆయన కృప చూపుతాడు, దయ చూపుతాడు, కనికరం చూపుతాడు. ఆయన కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత కనికరం గల దేవుడు. పితరులు చేసిన ఆ శ్రమను దీవించి ఆయన దయ మన మీద ఏం చేస్తున్నాడు? కుమ్మరిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. ఇప్పుడు నాకు వెంటనే నా హృదయం కరిగిపోయింది అనమాట. బా దేవా, ఎంత దయాళుడవు నీవు, నీ యందు భయభక్తులు గల వారి పట్ల నీ దయ, నీ కనికరము యుగ యుగములు ఉంటుంది, తరతరములు ఉంటుంది. దేవునికి స్తోత్రం. యెహోవా ఎలాంటి వాడండి? దయాళుడు, దయాళుడు. దేవునికి స్తోత్రం. వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు. యోబు 29, Job 29 5 and 6, 5, 6. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. హల్లెలూయా. అంటే యోబు తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఎంతగా దేవుడు ఆశీర్వదించినాడు. పూర్వస్థితి, బా దేవుడు నాకు తోడై ఉన్న రోజులు నాకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకానికి వస్తుంది. సర్వశక్తుడు నాకు తోడై ఉన్నప్పుడు ఎంత సంతోషం అనుభవించినాను, ఎంత కుటుంబ సౌభాగ్యము, సంతోషము, మేలు, సమృద్ధి అనుభవించినాను. నా పిల్లలు నా చుట్టూ ఉండే. దేవుని స్తోత్రం. ఈరోజు ఉదయకాలం అనుకున్నాను, కొన్ని వాగ్దానాలు మనం మరి స్వతంత్రించుకోవాలి. ధైర్యంగా దేవుణ్ణి అడగాలి. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మరే పొందుకోవాలి. ఆ వాగ్దానం అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా. అరే అడగాలి, కొన్ని వాగ్దానాలు అడిగి పొందుకోవాలనుకున్నాను. నా పిల్లలు నా చుట్టూ ఉండేది, నేను పెట్టిన అడుగెల్లా ఎక్కడ పడ్డదట? నేతిలో పడ్డ. అడుగు నేతిలో పడ్డదంటే అర్థం ఏంటండి? అంటే అంత సర్వ సంపదలు, ఐశ్వర్యము, సమృద్ధి, అభివృద్ధి ఇవన్నీ అనుభవిస్తున్నాడు. నేను పెట్టిన అడుగెల్లా అంటే అది కొన్నిసార్లు అంటాం కదా, పట్టుకున్నదంతా ఏమైపోయింది? బంగారం అయింది. హల్లెలూయా. వాక్యంలో బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా మారి, అంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రాస్పెరిటీ. బండ నుండి నీళ్లు, బండ నుండి నూనె అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంపాసిబుల్ థింగ్స్ గాడ్ ఈజ్ మేకింగ్ పాసిబుల్. హల్లెలూయా. అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరుస్తున్నాడు.
హల్లెలూయా. బండ నుండి నీళ్ళేంటి, బండ నుండి నూనె ప్రవాహంగా మారడము అంటే అది సమృద్ధిగా ఉన్న లక్షణము. దేవునికి స్తోత్రం. కనుక ఇది వాగ్దానం నువ్వు పొందుకోవాలి. నీకు వెళ్ళి ఇంట్లో దరిద్రత ఉన్నది, సమాధానం లేదు, పిల్లల మాట వినడం లేదు, వారు ఏదేసినా మరి దాంట్లో ఫలం లేదు అన్నప్పుడు నువ్వు ఈ మాట గుర్తు చేసుకోవాలి. సర్వశక్తుడు నాకు తోడై ఉంటే నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడుతుంది. నా నిమిత్తము బండ నుండి నూనె ప్రవాహముగా వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే గాడ్ క్యాన్ డూ సర్టన్ థింగ్స్. హల్లెలూయా. తర్వాత ఇంకా ఆదేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఆదేశం, ఇట్స్ అ కమాండ్. ప్రతి ఆదేశం కూడా మనకు ఏమి తెస్తుందండి? వెరీ గుడ్, ఆశీర్వాదములు కలిగించు ఆదేశం. దేవునికి స్తోత్రం. ఎవ్రీ కమాండ్ బ్రింగ్స్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఇది ఒక కమాండ్. వెన్ యూ అబ్జర్వ్ దిస్ కమాండ్, వెన్ యూ ఫాలో ఒబే దిస్ కమాండ్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఎఫెసియన్స్ 5:4. 3 కూడా చదువుతానండి. గాడ్ ఇస్ ఇన్స్పైరింగ్ మీ టు రీడ్ ఈవెన్ 3 and 4. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కానీ ఏమితాలి నోట్లో అంటే కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, మరియు మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇది మీకు తగదు, ఇది మీకు తగినది. ఏవి తగవు, ఏవి తగినవి. ఇక్కడ 3వ వచనంలో మీరు జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతి. మూడు రకాల మరి నోటి నుండి వచ్చే 3 రకాల కార్యాలు ఏంటంటే, ఒకటేమో కృతజ్ఞతావచనం. హృదయము కృతజ్ఞతతో నిండినప్పుడు, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? పలుకుతుంది. నోటి నుండి ఏమొస్తుంది? స్తుతులు, స్తోత్రములు, మరి దేవునికి మరి వందనాలు చెల్లిస్తూ ఉంటావు. కృతజ్ఞతావచనమే రావాలి. మరి మీ నోట్లో ఏం రాకూడదు? బూతులు. నోరు తెరిస్తే బూతులు. అటువారు అన్ని దీవెనలు మరి పోగొట్టుకున్న పైగా దేవుని శిక్ష కూడా వస్తుంది. దేవుని శిక్ష అవిధేయుల మీదకి తప్పకుండా వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుందంట. గాడ్స్ యాంగర్, రాత్ వచ్చేస్తుంది అనమాట. ఏదో చలమణి అయిపోదాం, ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టి నా నోరు ఇష్టం వచ్చినట్టు వాడదామని అంటే కాదు. యూ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్. కనుక నీ నోటిలో ఎప్పుడు కూడా శుభం పలకాలి, శుభవచనం పలకాలి, కృతజ్ఞతావచనమే పలకాలి, బూతులు పలకకూడదు. ఇంకో మాట ఉంది. ఇంకోటి ఏంటి? పోకిరి మాటలు అంట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కదా, అది కూడా దేవుని బిడ్డలకు తగదు, పరిశుద్ధులకు అది తగదు. మనం ఎవరమండి? పరిశుద్ధులం. కనుక అది తగదు. పోకిరి మాటలు తగదట. ఆ పోకిరి మాటలు వదిలిపెట్టాలి. ఇంకోటి ఉంది, ఏంటిది? సరస్సోక్తులు. సరస్సోక్తులు అంటే ఏంటి తెలుసా? జోక్స్. దేవుని వాక్యం విన్నప్పుడు నీకు భయం కలగాలి. నీ ప్రవర్తన ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. బూతులు మనకు తగదు, సరస్సోక్తులు మనకు తగదు. ఇంకేం మాటలు? పోకిరి మాటలు మనకు తగదు. మరి జారత్వం మనకు దూరంగా ఉండాలి, లోభంకు దూరంగా ఉండాలి, సకల విధమైన అపవిత్రతకు దూరంగా ఉండాలి. ఇదే పరిశుద్ధులకు తగినది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 33:2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండు. ఈ వాక్యంలో, ఈ వచనంలో మీరు చూస్తే ఉదయకాల ఆశీర్వాదం ఉంది, ప్రార్థన ఉంది, ఒక నామం కూడా ఉన్నది. ఉదయకాలమున బాహు అని ఈ నామం మనం 1000 నామాలు ధ్యానించినాం. ఒక ప్రార్థన ఉంది చూడండి. యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, మా యందు కరుణించు. ఉదయకాలమున మాకు బాహుగా ఉండము, ఆపత్కాలమున మాకు రక్షణాధారంగా ఉండము. అంటే ఉదయకాలంలో మాకు బలంగా ఉండు అని అర్థం అన్నమాట. ఉదయకాలంలో నీ బాహువు చాచి మాకు సహాయము దయచే. ఆయన బాహువు మరి దాని శక్తి అంచనా వేయడానికి మనకు శక్తి చాలదు. తన బాహువులు బలమైనవి, శక్తిగలవి. అంటే మనకు రూపు ఏర్పరిచిన బాహువు, ఈ భూమి ఆకాశం సృజించిన బాహువు, ఈ భూమికి పునాదులు వేసిన బాహువు. అట్టి శక్తిగల బాహువు ఉదయకాలం నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు అట్టి బాహువు చాపబడుతుందని అర్థం. దేవునికి స్తోత్రం. The mighty valiant hand of God will be stretched in the times in the early morning
అవర్స్ వెన్ యూ క్రై టు గాడ్. దేవుని సన్నిధిలో కొన్ని కార్యాల కొరకు నువ్వు ఉదయం లేచి కనిపెట్టినప్పుడు దేవుడు తన బలమైన హస్తాన్ని నీ కొరకు చాపుతాడు. ఉదయకాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండు. చూడండి, మనిషి మరి ఈ ఉదయకాలంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటే కూడా ఎందుకు లేవ్వరు? మీరే చెప్పండి, ఎందుకు లేవ్వరు మనుషులు? ఉదయకాలంలో ఎన్ని ఆశీర్వాదాలు, ప్రతి దినం ఒక ఆశీర్వాదం మీ కొరకు చెప్తున్నాం కదా, వాక్యంలోనే ఉంది, నేను చెప్పడం కాదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద వర్డ్. అంటే దేర్ ఆర్ సచ్ ట్రెజర్స్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. ఇంత ప్రశస్తమైన మరి ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన దీవెనలు ఉంది అన్నగాని మనిషి ఎందుకు లేవ్వరు? సోమరితనం ఎవరు తెచ్చి పెడుతున్నారు? సాతానుడు. వెరీ గుడ్, సాతానుడు చేసే పని అనమాట. అంటే మనం బాగుపడాలని వానికి అసలు ఇష్టము లేదు. అంటే సాతాను తంత్రములను మేము ఎరగని వారం కాము అని పౌలు భక్తుడు అంటున్నాడంటే యూ షుడ్ నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. మనం ప్రార్థన చేయడానికి అస్సలు ఒప్పుకోడు కదా, ఉదయం లేవడానికి అసలే ఒప్పుకోడు కదా. ఎందుకంటే సాతాను బాగా తెలుసు అన్నాడు మనం బాగుపడతామని. అందుకే నిద్రలో పడేస్తాడు. ఆ నొప్పి ఏ నొప్పి ఏదో అని బాధ తెచ్చిపెడతాడు. కానీ ఇవన్నీ జయించడానికి నీకు శక్తి కావాలి. దేవుని స్తోత్రం. అంటే పరలోక రాజ్యం కూడా బలత్కారం చేత పట్టబడుతుందంట. ఓన్లీ ద వ్యాలియంట్ కాంకర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది బలం చేత పట్టుకోబడుతుందంట. సోమరిగా ఉంటే, నిద్ర మత్తుతో ఉంటే నీకు దీవెనలన్నీ నీ తల మీదకి వెళ్ళిపోతుంది, నీకు దక్కవు. కాబట్టి ఈ వాక్యాలన్నీ నేర్చుకొని దీని ప్రకారము మనం జీవించాలి. అడగాలి, ప్రభువా నాకు ఉదయం లేచి నీ సన్నిధిలో నా హృదయం అంతా నీ సన్నిధిలో కుమ్మరించడానికి నా రక్షణాధారం నీవే. మళ్ళీ నీవు ఉదయకాల బాహువు నా పట్ల నా కుటుంబం పట్ల చాచుమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజం చెప్పండి, ఎంతమంది తీర్మానం చేసుకున్నారు ఉదయం లేచి ప్రార్థన చేయాలని? ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. రెండవది ప్రార్థన. ఇక్కడే ఉంది ఆ ప్రార్థన. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను, మాయందు కరుణించు. మనం ఎప్పుడు వాక్యం ధ్యానించినప్పుడు ఈ మాట వస్తుంది కదా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కృప, కనికరం, కరుణ మన మీద ఉంటుంది. హల్లెలూయా. దయ పుడుతుంది అనమాట. ఆయన దయాళుడు, కనికర సంపన్నుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. కనుక ప్రార్థన చేసే వారి పట్ల ఆయన కృప అధికంగా ఉంటుంది. మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దేవుని కృపను పొందుకోవడానికి. దేవుని స్తోత్రం. సమయోచితమైన సహాయం కొరకు మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఒక ఆసనం దగ్గర వస్తున్నాం. ఆసనం పేరేంటి తెలుసా? కృపాసనం. వెరీ గుడ్. హల్లెలూయా. అది సింహాసనం అయితే మనం భస్మమైపోతాం. మన తప్పులన్నీ ప్రభు వరుసగా లెక్క పెడితే మిగిలి ఉండవు. కానీ ఆ ఆసనం పేరేంటి? కృపాసనం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు వస్తున్నాము. కృపాసనం అంటే మనకు అక్కడ కృప లభిస్తుంది, అక్కడ క్షమాపణ లభిస్తుంది, అక్కడ దేవుని దయ లభిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక కరుణ మాకు కావాలి. నామము 34వ కీర్తన 9వ వచనం. సామ్స్ 34 9th verse. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. హల్లెలూయా. అంటే దోస్ హు ట్రస్ట్ ఇన్ హిమ్ విల్ ల్యాక్ నథింగ్. దాని కిందనే ఒక వాక్యం ఉంది. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏది కొదువ లేదు. అందుకే నామము కొదువలు తీర్చే దేవుడు అనే ఈ నామము బోధించినాము. 1000 నామాల్లో నీ కొదువలన్నీ తీరుస్తాడు కదా. మనకు అన్నీ ఉంది కానీ ఇది లేదండి, మాకు అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదండి అంటారు. అదొక్కటి కొదువు ఉందంటారు. పర్లేదు, దేవుడు అన్ని ఇచ్చిన ఒక ఇల్లు లేదండి, అదొక కొదువుగా ఉందండి. దేవుడు అన్నీ మాకు ఇచ్చినాడు కానీ అసలు అనుభవించడానికి ఆరోగ్యము కొదువుగా ఉందండి, మాకు సంతోషం కొదువుగా ఉందండి. ఇలాంటి కొదువులతో ఉన్నాం మనం. కానీ గాడ్ ఆల్వేస్ ప్రామిసెస్ ఆల్ రౌండ్ బ్లెస్సింగ్స్. నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ కెన్ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ మేనర్, ఇన్ ఎవ్రీ యాంగిల్ హీ కెన్ బ్లెస్ యూ. కనుక నీ కొదువులు తీర్చే దేవుడు. ప్రార్థన చేసేటప్పుడు దేవా నేను నీ యందు భయభక్తులు నిలుపుతున్నాను, నీకే ప్రార్థన చేస్తున్నాను, నీకే కనిపెడుతున్నాను, నీ కొరకే కనిపెడుతున్నాను, నీకే మొరపెడుతున్నాను, నా కొదువులన్నీ నీవు తీర్చు. కనుక ఈ కొదువలు ఏమున్నా తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏది కొదువుగా ఉంది? ఏదో ఒకటి కొదువుగా ఉంది. మరి ప్రార్థన చేయాలి, దేవా నా కొదువలు తీర్చు. అంత బాగానే ఉంది కానీ ఏదో ఒక పాపం నన్ను వెంటాడుతుంది, ఆ పాపం నుండి నాకు విడుదల దయచే. అంతా బాగుంది కానీ నేను ఉదయం లేవడం లేదు, అదొక కొదువుగా ఉంది. దేవా ఉదయం లేచి నేను వెతకడానికి శక్తి దయచే.
అంత బాగుంది. కానీ వాక్య ధ్యానము మరి నేను ప్రతిదినము చేయడం లేదు, చదవడం లేదు. అదొకటి కొదువుగా ఉంది. దేవా సహాయం దయచే. నేను క్రమంగా ఆదివారం రావడం లేదు, అదొకటి కొదువుగా ఉంది. అది నాకు తీర్చు. అంత బాగుంది కానీ భర్తకు మారు మనసు లేదు, అదొకటి కొదువ తీర్చు ప్రభువా. పిల్లలు ఇంకా దారిలో రాలేదు, కొదువ తీర్చు ప్రభువా. భార్యకు సరైన ఆరోగ్యం లేదు, కొదువ తీర్చు. రుణ బాధలు కొదువ తీర్చు. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. కొదువలు తీర్చే దేవుడై ఉన్నాడు. ఇంకా వాగ్దానము కీర్తనలు 78:69 వచనం. Psalm 78:69. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను. ఎంత బాగుందో ఈ మాట. ఇది యూపీఎఫ్ మందిరం కొరకున్న వాగ్దానం అని నాకు అనిపించింది. ఆయన అంతరిక్షాన్ని కట్టినాడు. ఒక్కసారి నువ్వు ఆకాశం తట్టు సాయంకాలం లేక రాత్రిపూట చూసినావంటే అప్పుడు నీకు దేవుని గొప్పతనం అర్థమవుతుంది. ఎప్పుడు ఈ కింది చూపే కదా, ఇంట్లో అవి లేదు, ఇది లేదు, ఇది లేదు, లేదని. ఒక్కసారి నువ్వు బయటికి రా, కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ ఇన్ ద నైట్, లుక్ ఎట్ ద స్కై. ఆ అంతరిక్షాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత వింతగా తన చేతులతో ఆ ఆకాశాన్ని స్థాపించినాడు. ఆయన మాట చేత, నోటి ఊపిరి చేత సమస్తం కలిగినని, సర్వ సమూహము కలిగిందని వాక్యంలో ఉంది. అంతరిక్షాన్ని అంత చక్కగా కట్టినాడు ఆకాశం తట్టు చూసినప్పుడు. అందుకే దావీదు అంటాడు కదా, సీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నా. అంటే ఆకాశం తట్టు చూస్తే నీకున్న ఆ చిన్న చిన్న ఆ యొక్క భారాలు, భయాలు ఇవన్నీ తొలగిపోతుంది. గొప్ప దేవుడు ఉన్నాడని ఒక గొప్ప విశ్వాసం నీకు కలుగుతుంది. అంతరిక్షాన్ని కట్టిన దేవుడు అంటే ఆయన అంత గొప్ప దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, నమ్ముతున్నావు కాబట్టి ఆయన నీ కొరకు అన్ని చేస్తాడు అనే ఒక విశ్వాసం నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను. అంటే దేవుడు చేయలేని కార్యం ఏదుంది? నీకు ఒక గృహం కావాలి, నీకు మందిరం కూడా ఉన్న టెన్షన్ లేదు, కానీ ఒక ఇల్లు కావాలని ఒక టెన్షన్ ఉంది. నాకున్నది ఏం టెన్షన్? మందిరం కావాలి. అది టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే గొప్ప దేవుడు ఉన్నాడు. మరి జనాలను ఇచ్చిన దేవుడు స్థలం కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆకాశమును అంతరిక్షమును స్థాపించిన దేవుడు, భూమికే పునాదులు వేసిన దేవుడు, సర్వభూమి నాదే కదా అని అంటున్నాడు. ఆయన భూమి మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన దేవుని యొద్ద నుండే వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును. ఆదేశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. మనం ఎవరి పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. అంటే ఈ లోకంలో మనం చిన్న చిన్న దేవుళ్ళం అన్నమాట. అంటే దేవుళ్ళు అంటే ఎవరో నిన్ను వచ్చి పాదాలు మొక్కి ఆరాధించాలని కాదు, దేవుని స్వభావము కలిగిన వారం. హల్లెలూయా. నేను చూసిన వారు దేవుని చూడాలి, వారు దేవుని నేరుగా చూడలేరు. కాబట్టి నీ ద్వారా దేవుని తెలుసుకోవాలి. నీ స్వభావం ఎలాగుందో దేవుని స్వభావం ఇలాగే ఉంటుందని వారికి అర్థం కావాలి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని పోలి ఎలా నడుచుకుంటారు? దేవుని బిడ్డలు దేవుని పోలి ఉంటారు కదా. దేవుని పిల్లలుగా ఉన్నాము, మనం దేవుని స్వభావం కలిగి ఉండాలి, దేవుని పోలి నడవాలి. దేవుని పోలి ఎలా నడవాలి? మత్తయి సువార్త 5:48 ఒక మాట ఉంది, మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. మరి ఒక చోటు ఉంది, మీ తండ్రి పరలోకపు తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము కలిగి ఉండుడి. ఇది దేవుని పోలి ఉండడం అన్నమాట. మీ తండ్రి ప్రేమాస్వరూపి గనుక మీరును ప్రేమ గల హృదయం కలిగి ఉండాలి. ఆయనకున్న స్వభావాలన్నీ కూడా మనలో ప్రత్యక్షమైనప్పుడు మనం దేవుని పోలి నడుచుకుంటున్నామని చెప్పడంలో లోకానికి ఏ అనుమానం ఉండదు. దేవుని బిడ్డలండి, నాకు ఎప్పుడు అర్థం కాదు, ఇదేంటమ్మా మనల్ని ఏంటి దేవుని బిడ్డలు అంటారు అంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. మళ్ళీ ఇంకోటి అంటారు, మేము దేవుని నమ్ముకున్నామండి అంటే ఇప్పటిదాకా నమ్ముకున్నది ఏంటి? దేవుడు కాదు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. మనం దేవుని బిడ్డలమండి, మనం దేవుని నమ్ముకున్నామండి. అబ్బబ్బా ఎంత గొప్ప సత్యం వారి నోటి ద్వారా దేవుడు పలికిస్తున్నాడండి. హల్లెలూయా. వారంటున్నారు మనం దేవుని బిడ్డలమని. మనకు తెలవాలి మనం దేవుని బిడ్డలమని. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకంలో నువ్వు దేవుని పోలే నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్ని రీతుల్లో మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. గొప్ప దేవా, ఉదయమే మా కొరకు ప్రభువా నీ వాక్యము సిద్ధపరిచి దయచేస్తున్నావు. ప్రతిదినం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఉదయాన్నే లేచి మన్నాను మరి కూర్చుకున్నారు. కొద్దిగా ఆలస్యం అయితే మన్నా కరిగి
మరి వారికి ఆ రోజు ఆహారం లేకుండా ఉండేది కనుక వారు ఉదయం లేవడానికి తరబీదు పొందినారు. మేము కూడా వాక్యం అనే మన్నాను మేము భుజించడానికి సమకూర్చుకోవడానికి ఉదయము ఈ 40 రోజులు కూడా నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించినావు. 40 రోజులు మాత్రం కాదు, 365 రోజులు కూడా ఉదయం లేచి ప్రభువా నీ యొక్క కృపావార్త మేము వినాలి. ప్రతి ఉదయము మాకు వినుబుద్ధి మీరు పుట్టించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రశస్తమైన ఉదయకాల వేళలు ప్రభువా నీ సన్నిధిలో మేము గడిపి మా యొక్క ప్రభువా సమస్యలన్నీ కూడా మరి ప్రభువా పరిష్కరించుకోవడానికి నీ కృపను ధారాళంగా పొందుకోవడానికి మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఉదయకాలమున బాహుగా మాకు నీవు తండ్రి ఉంటావని వాగ్దానం ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. అలాగే మా కొదువులన్నీ తీరుస్తావని, మమ్మల్ని కరుణిస్తావని ప్రభువా, నిన్ను పోలి మేము నడుచుకోవాలని ప్రభువా, నువ్వు సమస్తం మాకు కట్టి ఇస్తావని ప్రభువా, మేము నేర్చుకున్న కార్యాలు ఏవి మర్చిపోకుండా మా హృదయంలో ఆ వాక్కులన్నీ కూడా నాటుమని ప్రార్థిస్తున్నాం. మేము నడవలసిన త్రోవను మాకు బయలుపరచండి ప్రభువా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.